అందరికీ నమస్కారం. నేను విన్య ద నావెల్ విస్పరర్తో మీ ముందుకు వచ్చాను. ఇది నా మొదటి ఛానల్. నా ప్రయాణం భగవంతుడు శివుడి గాథతో ప్రారంభించాలనుకుంటున్నాను. అందుకే ఆ రుద్రుడి ఉద్భవంతో నా కథను మొదలు పెడుతున్నాను. లోకాల నాశనకర్తగా, సృష్టికర్తకు తోడుగా, జగత్తు రక్షకుడిగా శివుడు నిలిచాడు. అతని తపస్సు, అతని ప్రేమ, అతని కోపం, ప్రతి రూపం ఒక ప్రత్యేకత. ఇక్కడ నేను చెప్పే కథలు కేవలం వినోదం కోసం మాత్రమే. ఇది కేవలం ఒక కథగా మాత్రమే వినండి, ఒక అనుభవంగా ఆస్వాదించండి. సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు జగత్తును నిర్మించేందుకు ప్రయత్నించాడు. అయితే ఆయన మనసులో ఒక ఆవేదన, ఒక కోపం కలిసిపోయి కన్నీళ్ళ రూపంలో బయటపడింది. ఆ కన్నీళ్లు భూమిపై పడగానే ఒక మహారూపం ప్రత్యక్షమైంది. ఆ రూపం ఎర్రని కళ్ళతో జ్వలిస్తూ, జ్వాలల వంటి కేశాలతో, ఉగ్ర తేజస్సుతో నిలిచింది. అది భయంకరంగా కనిపించినా దానిలో దివ్యమైన శక్తి మెరిసింది. బ్రహ్ముడు ఆశ్చర్యంతో ఈ రూపాన్ని చూశాడు. ఆ రూపం గర్జించడిగింది, నన్నెందుకు సృష్టించావు? నా పేరేమిటి? నా స్థానం ఎక్కడ? బ్రహ్ముడు కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత అన్నాడు, నీవు కన్నీళ్లతో పుట్టినవాడివి, గర్జనతో ఉద్భవించావు. అందుకే నీ పేరు రుద్రుడు. అలా రోదన, కన్నీళ్ల నుండి పుట్టిన ఆ దివ్యశక్తి జగత్తులో నాశనకర్త, రక్షకుడు, శివుని ఆది రూపం రుద్రుడు అయ్యాడు. కానీ రుద్రుడు జన్మించిన వెంటనే లోతైన రోదనలో మునిగిపోయాడు. ఆ కన్నీళ్లు భూమిపై జలధారాలుగా జారాయి. ఆ కన్నీళ్ల నుండి మరిన్ని రూపాలు పుట్టాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క శక్తికి ప్రతీకగా నిలిచింది. అలా రుద్రుని నుండి 11 దివ్య స్వరూపాలు అవతరించాయి. వాటిని ఏకాదశ రుద్రులు అని పిలుస్తారు. ఆ 11 రుద్రులు మహాదేవుడు, ఈశానుడు, పశుపతి, భీముడు, ఉగ్రుడు, అజుడు, హరుడు, శంభువు, గిరీశుడు, తెరంబకుడు, అపరాజితుడు. ఈ రూపాలన్నీ భిన్నమైన శక్తుల ప్రతిరూపాలు. కరుణ, కోపం, తపస్సు, జ్ఞానం, సంహారం, రక్షణ. ఇలా ప్రతి రూపం ఒక ప్రత్యేక శక్తికి ప్రతీక. ఏదో ఒకటి సృష్టిని కాపాడుతుంది, మరోటి దుష్టులను నాశనం చేస్తుంది, ఇంకోటి జీవులను ఆయుష్ పోస్తుంది. ఇలా రుద్రుడు ఒక్కరే కాదు, 11 రూపాలలో విస్తరించి విశ్వంలో వెలుగుతూ నాశనం, రక్షణ, సమతుల్యలకు ప్రతీకగా నిలిచాడు. ఇదండి మన రుద్రుడి ఉద్భవం కథ. ఈ కథలో ఏవైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికర కథలను వినాలంటే మన నావెల్ విస్పరర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. మరియు బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ కలుద్దాం.